హలో ఫ్రెండ్స్, సో అందరికీ హాయ్, వెల్కమ్ టు విజే స్టడీస్. సో ఇక్కడ ఈరోజు మనం ట్రై మెథడాలజీకి సంబంధించి సాంఘిక శాస్త్ర స్వభావం, పరిధి మరియు చరిత్రకు సంబంధించి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. సో కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ఏ వీడియో అయినా సరే మీకు ఫాస్ట్గా నోటిఫికేషన్ వస్తుంది. ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్దాం, ఓకేనా? సో మొదటి ప్రశ్న చూద్దాం. సమాజం యొక్క అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని తెలిపినది ఎవరు? సమాజం యొక్క అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని తెలిపినది. ఆప్షన్ 1 జేమ్స్ హమ్మింగ్, ఆప్షన్ 2 జేఎఫ్ ఫారెస్టర్, ఆప్షన్ 3 ఈబి వెస్లీ, ఆప్షన్ 4 జాన్ బి మేకల్. సమాజం యొక్క అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని తెలిపినది ఎవరు? రైట్ ఆన్సర్ వచ్చి ఈ ప్రశ్నకి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, జేఎఫ్ ఫారెస్టర్, ఓకేనా? నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. సాంఘిక శాస్త్ర విషయ నిపుణుల సదస్సు చికాగో నగరంలో జరిగిన సంవత్సరం. సాంఘిక శాస్త్ర విషయ నిపుణుల సదస్సు అనేది చికాగో నగరంలో ఎప్పుడు జరిగింది? సో ఆప్షన్ 1 1914-15 మధ్య, ఆప్షన్ 2 1915-16 మధ్య, ఆప్షన్ 3 1916-17 మధ్య, ఆప్షన్ 4 1917-18 మధ్య. మరి సరైన సమాధానం ఈ ప్రశ్నకి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 1916-17 మధ్యన ఈ యొక్క సాంఘిక శాస్త్ర విషయ నిపుణుల సదస్సు అనేది చికాగో నగరంలో జరిగింది. సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక ఆవిర్భవించిన సంవత్సరం. సాంఘిక శాస్త్రం యొక్క విద్యా ప్రణాళిక అనేది ఎప్పుడు ఆవిర్భవించింది? సో ఆప్షన్ 1 1917, ఆప్షన్ 2 1619, ఆప్షన్ 3 1916, ఆప్షన్ 4 1719. ఇక్కడ ఆప్షన్ 2 అనేది 1916 రావాలి. అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి, అది మిస్టేక్ పడింది. మరి ఈ ప్రశ్నకి రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 1916వ సంవత్సరంలో ఈ యొక్క సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక అనేది ప్రారంభించడం జరిగింది, ఓకేనా? నెక్స్ట్ తదుపరి ప్రశ్న చూద్దాం. ఈవీఎస్ 1, ఈవీఎస్ 2 అంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ 1, ఎన్విరాన్మెంటల్ సైన్స్ 2 అనేటటువంటి అంశాలను బోధన జరపరాదని సూచించింది. అంటే ఈ రెండింటిని కలిపి బోధించకూడదని సూచించినటువంటి కమిటీ ఏది? సో ఆప్షన్ 1 ఎన్సిఎఫ్ 2005, ఆప్షన్ 2 ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ, ఆప్షన్ 3 కొటారీ కమిటీ, ఆప్షన్ 4 బేసిక్ ఎడ్యుకేషన్. మరి అంటే ఇక్కడ ఈవీఎస్ 1, ఈవీఎస్ 2లను రెండింటిని కూడా కలిపి బోధన జరపరాదు అని సూచించింది ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి రైట్ ఆన్సర్ వచ్చి ఈ ప్రశ్నకి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ. పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉండే భారతదేశం అని తెలియజేసినది ఎవరు? పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉండే భారతదేశం అని తెలియజేసినది ఎవరు? ఆప్షన్ 1 గాంధీ, ఆప్షన్ 2 కొటారీ, ఆప్షన్ 3 రూతో ఆంటోనీ, ఆప్షన్ 4 నెహ్రూ. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, గాంధీ, ఓకే. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఎలిమెంటరీ స్థాయిలో ఉండదగిన ఇతివృత్త అంశం ఏంటి? ఎలిమెంటరీ స్థాయిలో ఉండదగిన ఇతివృత్త అంశం. ఆప్షన్ 1 మతం సమాజం, ఆప్షన్ 2 పరిపాలన, ఆప్షన్ 3 భౌగోళిక వైవిధ్యం, ఆప్షన్ 4 సహజ వనరులు. రైట్ ఆన్సర్ వచ్చి ఈ ప్రశ్నకి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, సహజ వనరులు. ఎలిమెంటరీ స్థాయిలో ఉండదగిన ఇతివృత్త అంశం ఏంటి అంటే సహజ వనరులు అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్న చూద్దాం, ఓకేనా? నెక్స్ట్ ప్రశ్న. దేశం యొక్క గత అనుభవాల పరంపరే చరిత్ర అని తెలియజేసినది ఎవరు? దేశం యొక్క గత అనుభవాల పరంపరే చరిత్ర అని తెలియజేసింది. సో ఆప్షన్ 1 అమర్త్య సేన్, ఆప్షన్ 2 డాక్టర్ రాధాకృష్ణన్, ఆప్షన్ 3 హెరోడోటస్, ఆప్షన్ 4 కొటారీ. దేశం యొక్క గత అనుభవాల పరంపరే చరిత్ర అని తెలియజేసినది ఎవరు? మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, రాధాకృష్ణన్. విద్యార్థులకు అభ్యసనంలో ఎదురయ్యే అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ కొనసాగే ఉపగమనం ఏది? విద్యార్థులకు అభ్యసనంలో ఎదురయ్యే అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ కొనసాగే ఉపగమనం. ఆప్షన్ 1 క్రమబద్ధ శిక్షణ, ఆప్షన్ 2 బహుళ విభాగ, ఆప్షన్ 3 సమస్య ఆధారిత, ఆప్షన్ 4 పరస్పర ఆధారిత ఉపగమనం. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 is the
రైట్ ఆన్సర్ క్రమబద్ధ శిక్షణ. ఓకేనా, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, నేటి బాలలే రేపటి పౌరులు అనే ముఖ్య లక్షణం ఏ శాస్త్రానికి సంబంధించినది? నేటి బాలలే రేపటి పౌరులు అనే ముఖ్య లక్షణం ఏ శాస్త్రానికి సంబంధించినటువంటిది? సో ఆప్షన్ 1 సామాజిక శాస్త్రం, ఆప్షన్ 2 సాంఘిక శాస్త్రం, ఆప్షన్ 3 మానవాభివృద్ధి శాస్త్రం, ఆప్షన్ 4 చరిత్ర. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ ప్రశ్న బాగా 1-2 సార్లు అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాక మీ యొక్క సమాధానాన్ని తెలియచేయండి. ఓకేనా, మరి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, సాంఘిక శాస్త్రం. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యతను వహించేది ఎవరు? ఆప్షన్ 1 సమాజం, ఆప్షన్ 2 ఉపాధ్యాయులు, ఆప్షన్ 3 తల్లిదండ్రులు, ఆప్షన్ 4 పాఠశాల. మరి సరైన సమాధానం ఈ ప్రశ్నకి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, పాఠశాల. ఎకనామిక్స్ ఆంగ్ల పదం కాగా హిస్టోరియా అనేది ఏ భాషా పదం? ఎకనామిక్స్ అనేది ఆంగ్ల పదం కాగా హిస్టోరియా అనేది ఏ భాషా పదం? ఆప్షన్ 1 ఆంగ్లం, ఆప్షన్ 2 లాటిన్, ఆప్షన్ 3 గ్రీక్, ఆప్షన్ 4 1 మరియు 3. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, గ్రీక్ వర్డ్ అన్నమాట. ఈ క్రింది వాక్యాలు పరిశీలించండి. ఈ క్రింది ఇచ్చినటువంటి వాక్యాలను పరిశీలించండి. సో ఆప్షన్ 1 సాంఘిక శాస్త్రం అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉద్భవించింది. ఆప్షన్ 2 క్రీస్తు శకం 1905లో సాంఘిక శాస్త్రం అనే పదం ఉద్భవించింది. ఆప్షన్ 3 1916 లోపు సాంఘిక శాస్త్రం పదం విస్తృతంగా ఉపయోగించారు. మరి సరైన సమాధానం ఈ ప్రశ్నకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో 1 మరియు 2 సరైనటువంటివి. సాంఘిక శాస్త్రం అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉద్భవించినది, క్రీస్తు శకం 1905లో సాంఘిక శాస్త్రం అనే పదం ఉద్భవించినది. ఇవి 2 కూడా సరైనటువంటివి. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. సాంఘిక శాస్త్రంలో సమ్మిళిత విధానమును ఏ తరగతి వరకు కొనసాగడం అవసరం? సాంఘిక శాస్త్రంలో సమ్మిళిత విధానం అనేది ఏ తరగతి వరకు ఉండాలి? సో ఆప్షన్ 1 6వ తరగతి, ఆప్షన్ 2 5వ తరగతి, ఆప్షన్ 3 10వ తరగతి, ఆప్షన్ 4 8వ తరగతి. మరి రైట్ ఆన్సర్ వచ్చి ఈ ప్రశ్నకి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, 8వ తరగతి వరకు కూడా ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ ప్రశ్న. ప్రపంచ శాంతిని కోరుతూ పంచశీల సిద్ధాంతాన్ని ప్రచారంలోకి తెచ్చినది ఎవరు? ప్రపంచ శాంతిని కోరుతూ పంచశీల సిద్ధాంతాన్ని ప్రచారంలోకి తెచ్చినది. ఆప్షన్ 1 గాంధీ, ఆప్షన్ 2 నెహ్రూ, ఆప్షన్ 3 పటేల్, ఆప్షన్ 4 ప్రోలాస్కీ. మరి కరెక్ట్ ఆన్సర్ ఈ ప్రశ్నకి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, నెహ్రూ. నెక్స్ట్ ప్రశ్న. ఈ క్రింది వాటిలో నూతన జాతీయ విద్యా విధానానికి చెందని అంశం ఏంటి? ఈ క్రింది వాటిలో నూతన జాతీయ విద్యా విధానానికి చెందనటువంటి అంశం ఏంటి? సో ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ 1 స్త్రీ పురుషుల సమానత్వం, ఆప్షన్ 2 సాంఘిక సమానతలు తొలగించుట, ఆప్షన్ 3 భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు, ఆప్షన్ 4 జాతీయ వికాసం పెంపొందించుట. మరి రైట్ ఆన్సర్ వచ్చి ఈ ప్రశ్నకి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, సాంఘిక సమానతలు తొలగించుట, సాంఘిక సమానతలు తొలగించుట అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇది ట్రై మెథడాలజీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ సాంఘిక శాస్త్రానికి సంబంధించి ఉండేటటువంటి ప్రశ్నలు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ట్రై మెథడాలజీకి సంబంధించి మరో టాపిక్తో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, సో వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూసేవాళ్ళంటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ఏ వీడియో అయినా సరే మీకు ఫాస్ట్గా నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో థ్యాంక్ యూ సో మచ్.